ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ 10 నిమిషాల్లో పరలోక మర్మాలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి నేను స్వాగతం పలుకుతున్నాను. రండి మనమందరం కలిసి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఒక క్రొత్తదైనటువంటి సంగతిని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సహాయము చేత మనమందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, మీకు అందరికీ తెలుసు, ఈనాడు చాలామంది బోధకులైనటువంటి వారు, పరిచర్యను జరిగిస్తున్నటువంటి వారు, దైవజనులైనటువంటి వారు, దేవుని చేత నియమింపబడి పిలువబడి అభిషేకించబడి ఒక సంఘానికి కాపరిగా ఉంటూ, లేదా అనేక సంఘాలకు కాపరిగా ఉంటూ, లేదా కాపరులకు అధ్యక్షునిగా ఉంటూ, ఒక డినామినేషన్కి కర్తగా ఉంటూ, ఒక సిద్ధాంతకర్తగా ఉంటూ, పెద్ద పెద్ద స్థానంలో ఉన్నటువంటి మరి క్రైస్తవ సంఘ సంస్కర్తలు కావచ్చు, లేకపోతే దైవజనులు కావచ్చు, పెద్ద పెద్దవారు, అదే వాళ్ళ భాషలో చెప్పాలంటే రెవరెండ్లు, బిషప్లు, ఆర్చ్ బిషప్లు, ఇట్లాంటి వారు ఎవరైనా సరే, ఈనాడు సంఘాల్లో జరుగుతున్నటువంటి ఆయా డినామినేషన్స్లో జరుగుతున్నటువంటి బోధలను మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ బోధిస్తున్నటువంటి దైవజనులు, బోధకులు అందరూ కూడా బైబిల్ని చదవటం మానేశారు ఎప్పుడో. ఈ సంగతి మీకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది కదా. బైబిల్ని చదవటం మానేశారు అని అంటే రోజువారీగా టైం ఉన్నప్పుడు బైబిల్ని యథాతథంగా అలవాటు ప్రకారం చదవటం అని కాదు నా ఉద్దేశం. అలా చేస్తున్నారు. కానీ పరిశీలనాత్మకంగా బైబిల్ని చదవటం, ఒక సిద్ధాంతం ఏదో ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు అది ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే దానికి ప్రామాణికం ఏంటి, దాని కొలబద్ద ఏంటి అని అంటే బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా పరిశీలన చేయకుండా ఇతరులు, పెద్దలు, వారి యొక్క సంఘ సంస్కర్తలు లేదా వారి యొక్క సిద్ధాంత కర్తలు, వారి యొక్క డినామినేషన్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గ్రంథాలను చదవటం, పదే పదే బైబిల్ కంటే ఎక్కువగా అవే చదవటం వల్ల బైబిల్ని ఏదో అలవాటు ప్రకారంగా చదివి ఎక్కువ శాతం తమకున్న టైంలో ఎక్కువ శాతం మరి వారి యొక్క ఆ డినామినేషన్స్ పెద్దలు రాసినటువంటి గ్రంథాల మీదే ఆధారపడి వాటిని ఎక్కువగా చదవటం వల్ల ఈరోజు సమాజంలో పరిస్థితి ఎలా తయారైందంటే, అలాంటి బుక్స్ని చదివి వారు బోధిస్తున్నటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే, బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది కదా, మరి ఇలా లేదు కదా అని ప్రశ్నిస్తే, బైబిల్ గ్రంథంలో ఉన్నది ఎవరి మాటలు? దేవుని మాటలు, దేవుడు రాసినటువంటి సిద్ధాంతం, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి మాటలు. ఈ మాటలు మనం ఎత్తి చెప్పి బైబిల్లో ఇలా ఉంది కదండి, మరి మీ సిద్ధాంతం అలా చెప్తుంది, మీ పెద్దలు అలా చెప్పారు, అది రాంగు అని అంటే వాళ్ళు వెంటనే కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తూ వారి పెద్దలు రాసిన గ్రంథాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలని బలపరచడం కోసం దాని తరపున వాదిస్తూ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ఇది ఒక నూతన ఒరవడిగా, ఒక ట్రెండ్గా తయారైంది. వారు సత్యమని నిరూపించటానికి ప్రయత్నం చేసేది ఎవరి మాటలు? వారి సంఘ పెద్దలు చెప్పిన మాటలు, వారి డినామినేషన్స్ పెద్దలు రాసిన గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు. వారిని వెనక్కి వేసుకొస్తూ వారు చెప్పింది నిజమని నిరూపించే ప్రయత్నంలో వారు వ్యతిరేకిస్తున్నది ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథాన్ని, బైబిల్లో ఉన్న సారాంశాన్ని, బైబిల్లో ఉన్న మాటలను. ఎందుకని అలా తయారైంది పరిస్థితి అని అంటే వారు ఎక్కువగా ఆధారపడింది దీని మీద కాదు, బైబిల్ మీద కాదు, వారి డినామినేషన్స్ పెద్దలు, సిద్ధాంత కర్తలు రాసినటువంటి గ్రంథాలనే ఎక్కువగా పఠించారు కాబట్టి ఆ ప్రభావం, ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎక్కువ పనిచేస్తుంది. దాన్ని రైట్ అని నిరూపించడం కోసం బైబిల్నే వ్యతిరేకించి, తిరస్కరించి, అబద్ధం అని చెప్పే పరిస్థితికి దిగజారారు చాలామంది. వాస్తవానికి చేయవలసింది ఏంటి? వాళ్ళు వారి గ్రంథాలు, వారి వారి పెద్దలు రాసిన గ్రంథాలను పక్కన పెట్టి బైబిల్ గ్రంథాన్ని అహర్నిశలు రాత్రింబగళ్ళు పరిశీలించి చదివి ఉన్నట్టయితే అప్పుడు దీన్ని బేస్ చేసుకుని దీన్ని సత్యం నిరూపించడానికి అవి తప్పని వాదించి ఉండేవాళ్ళు. కానీ అలా జరగలేదు. వాళ్ళు దీన్ని కంటే, పరిశుద్ధ బైబిల్ కంటే ఆ గ్రంథాలను ఎక్కువగా చదివి దాని తరపున వాదించడం మొదలు పెడుతున్నారు. ఇది ఎంత విడ్డూరం, ఎంత బాధాకరమైన సంగతి మీరు ఆలోచించండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది?
మనం ఇందులో ఉన్నది వాస్తవం, ఇందులో ఉన్నది సత్యం, ఇందులో నుంచి మాట్లాడేది దేవుని స్వరం. దీన్ని మనం నమ్మి దీని ప్రకారం వేరే వాటిని సరిచేయాల్సింది పోయి వాటిని పదే పదే చదివి ఆ బుక్స్ మీదే ఆధారపడి బైబిల్లో ఉన్న సిద్ధాంతాలని, వాస్తవాల్ని మరి తృణీకరించి తిరస్కరించే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఈనాడు సంఘాలలో విశ్వాసులైన వారు పాస్టర్ల కంటే, బోధకుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకున్న విశ్వాసులు చాలా సంఘాల్లో ఉన్నారు. తెలుసు కదా మీకు కూడా. ఈనాడు విశ్వాసులైన వారు బైబిల్ మీద ఆధారపడి వారికి సంఘాల్లో బోధించడం వల్ల మీరు ప్రతిరోజు బైబిల్ చదవాలి, బైబిల్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యం ప్రతి దినం మీరు చదవాలి, ఇది మనకు మన్నా, మన జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది, మన మన బ్రతుకుకి, మన మార్గానికి ఇది వెలుగు వంటిది, దీపం వంటిది, దీన్ని చదవాలని బోధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మాటను సీరియస్గా తీసుకొని ప్రతిరోజు బైబిల్ని బాగా పఠిస్తున్నారు. వాళ్ళు ఇలా బైబిల్ని పదే పదే బాగా చదవటం వల్ల వారు అయ్యగారు చెప్తున్నటువంటి బోధ ఏదైతే ఉందో అది రాంగ్ అని అర్థమవుతుంది. వాళ్ళకి రాంగ్ అని అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు తిరిగి ప్రశ్నించాలి. తిరిగి ప్రశ్నిస్తే ఏమని అడుగుతున్నారు? మీరు పెద్దల్ని ఎదురు మాట్లాడకూడదు, పెద్దల్ని దూషించకూడదు, మీరు దైవజనులకు మీద తిరుగుబాటు చేయకూడదు, దైవజనులను ప్రశ్న అడగకూడదు, మీరు ఏం చెప్తే అదే మీరు విని పడి ఉండాలని బోధ చేస్తా ఉన్నారు. కాబట్టి పాపం నిజమేనేమో, పాపం దైవజనులను దూషించకూడదేమో, పెద్దలను దూషించకూడదేమో అనుకొని వాళ్ళు ఏ బోధ చేసినా కూడా దాన్ని భరిస్తూ ఇంకా ఆ సంఘానికి అలవాటు పడిపోయారు. కాబట్టి ఇంకా వేరే ఏ సంఘానికి వెళ్తాంలే మనం, నామోషిగా ఉంటుంది, చూసేవారు నవ్వుకుంటారేమో, ఇంకా ఆయన ఏం చెప్పినా సరే ఏదో అట్లా భరించేద్దాంలే, కనీసం ప్రార్థన పాటలు పాడుకోవటానికి, ఆరాధన చేసుకోవటానికైనా అక్కడ వెళ్ళినట్టు ఉంటుందని కాంప్రమైజింగ్ వేలో ఈరోజు విశ్వాసం మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏమిటి అని అంటే ఆ బోధకులైన వారు బైబిల్ గ్రంథం మీద ఆధారపడకుండా వారు పెద్దలు రాసినటువంటి గ్రంథాల మీద ఆధారపడటం వల్ల ఇదంతా జరుగుతుంది. ఈ విశ్వాసులైన వారు వారిని పెద్దలకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనే కాన్సెప్ట్లో వీళ్ళు ఉండిపోయారు. ఇక ఈ బోధకులైన వారందరికీ ఒక పెద్ద బోధకుడు ఉంటాడు, అంటే ఆ సిద్ధాంతకర్త, ఆ డినామినేషన్కి పెద్ద ఒక ఆయన ఉంటాడు. ఈ పాస్టర్లు అందరూ కలిసి ఆయనకి వ్యతిరేకించరు. ఒకవేళ వీళ్ళ పెద్ద పాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ డినామినేషన్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి వ్యతిరేకంగా ఈ పాస్టర్లు మాట్లాడకూడదు. మళ్ళా ఒకవేళ ఈ దైవజనులు బైబిల్ బాగా పఠించి వారి ఆ సంఘ ఆ సిద్ధాంతకర్త ఎవరైతే ఉన్నారో, ఆ డినామినేషన్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో, ఆ శాఖ వ్యవస్థాపకుడు, ఆయన చెప్పింది తప్పు అని వీళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళు కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడటానికి వీళ్ళు కూడా భయపడుతున్నారు. దీనికి అంతటికీ ప్రధానమైన కారణం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని సరిగా చదవకపోవటమే. ఇకపోతే పెద్దలకు మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు కదా అనే మా సిద్ధాంతాన్ని ఒకటి కొత్తగా తీసుకొని వచ్చారు. నిజమే, పెద్దల్ని గౌరవించమని బైబిల్ చెప్తుంది, పెద్దలకు ఎంతో అనుభవం ఉంటుందని బైబిల్ చెప్తుంది, పెద్దల దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటుందని బైబిల్ చెప్తుంది, గౌరవించమని కూడా బైబిల్ చెప్తుంది. చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు తిమోతికి రాస్తే ఏమంటున్నాడంటే, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించున్నాడు. వృద్ధుని గద్దింపోద్దు, కానీ తండ్రిగా భావించి హెచ్చరించాలి. హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రిగా భావించి హెచ్చరించు, ఏదో విరోధిగా, శత్రువుగా భావించొద్దు. అతను నీ తండ్రి అనుకొని తప్పు జరిగినప్పుడు, తప్పుడు బోధ చేస్తున్నప్పుడు, తప్పుడు మార్గంలో నడిపిస్తున్నప్పుడు సంఘాన్ని కానీ నిన్ను వ్యక్తిగతంగా కానీ అతన్ని తండ్రిగా భావించి హెచ్చరించవలసినటువంటి బాధ్యత ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. పెద్దలైనంత మాత్రాన వాళ్ళకంతా నిజమే తెలుస్తుంది, వాస్తవాలు తెలుస్తాయి, మనకంటే ఎక్కువ తెలుస్తాయని అందరూ అనుకోవటం కూడా అది ఒక భ్రమే. బైబిల్ గ్రంథాన్ని ఎవరు ఎక్కువగా అహర్నిశలు, రాత్రింబగళ్ళు ధ్యానం చేస్తూ చదివి కష్టపడి దేవుణ్ణి అడుగుతారో వారు చిన్న వయస్కులైనా సరే పెద్దవారి కంటే ఎక్కువ జ్ఞానం వారికి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఈ విషయాన్ని, ఈ స్టేట్మెంట్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన అనేక సంఘాలను నడిపించిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఎంతో మందికి బాప్తీసం ఇచ్చిన వ్యక్తి అయి ఉండొచ్చు, 40, 50, 60, 70 సంవత్సరాల సేవా జీవితం ఉండొచ్చు, ఇంటర్నేషనల్ వైడ్గా అతను మరి వాడబడుతూ ఉండొచ్చు. అయినా సరే వాక్య విషయంలో అతనికి ఎక్కువ తెలిసి ఉండాలి, మనకు తక్కువ తెలిసి ఉండాలనే రూల్ ఏమీ లేదు. బైబిల్ గ్రంథాన్ని సరిగా పరిశీలన చేయకపోతే, బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా లోతుగా చదవకపోతే ఎంత వయసున్న వ్యక్తికైనా సరే
సత్యాలు తెలిసే అవకాశం లేదు. ఎవరైతే కష్టపడి బైబిల్ గ్రంథాన్ని బాగా పరిశీలన చేసి దేవుణ్ణి అడుగుతారో, మోకరించి దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి ఆ సత్యాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఎక్కువ జ్ఞానం వస్తుంది. అంతే తప్ప వయసు పెద్దగా ఉన్నంత మాత్రాన బైబిల్‌ని లోతుగా పరిశీలన చేయకపోతే వాళ్ళకి ఎట్లా జ్ఞానం వస్తుంది? ఈ విషయాన్ని నేను చెప్పటం కాదు, బైబిల్ గ్రంథమే చెప్తుంది. దావీదు చెప్తున్నాడు ఒక చోట, చూద్దాం ఆ మాట ఒకసారి మనం. కీర్తన గ్రంథము 119వ కీర్తన. కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో దావీదు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. 119వ కీర్తన 96వ వచనంలో ఏమంటున్నాడు? సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. దేవుని యొక్క ధర్మోపదేశం అంట అపరిమితమైనది. ధర్మోపదేశం, ఉపదేశం, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఉపదేశాలు, ప్రసంగములు అపరిమితము. అంటే దానికి అసలు అంతే లేదనమాట. అంత మహాజ్ఞానం ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనదిగా ఉన్నది. 97వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనదిగా ఉన్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. భక్తుడైనటువంటి దావీదు ఏం చేశారంటే దినమెల్లా ఆయన మాటను, ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన ధ్యానం చేశాడంట. ఎందుకని దివారాత్రములు దినమెల్లా ధ్యానం చేయవలసి వచ్చిందంటే అందులో అపరిమితమైనటువంటి సందేశం, ఉపదేశం ఉన్నది. ఆ విషయం అతను గ్రహించాడు. మరి అది తెలుసుకోవాలనంటే అడపాదడప అప్పుడప్పుడు అర్ధగంట, గంట చదివితే కుదరదు. దీన్ని దినమెల్లా ధ్యానించాల్సిన అవసరత ఉంది అని ఎరిగిన దావీదు దినమెల్లా దాన్ని ధ్యానం చేశాడు. కాబట్టి అయితే ఏం జరిగింది? అలా ధ్యానం చేస్తే ఏం జరిగింది? 99వ వచనంలో చెప్తున్నాడు చూడండి అక్కడే. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. దావీదుకి బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం ఎలా వచ్చింది? వయసును బట్టి వచ్చిందా? ఆటోమేటిక్గా వచ్చేసిందా? కాదు. దివారాత్రములు ధ్యానించాడు, దినమెల్లా ధ్యానం చేశాడు. ఎందుకని? అందులో అపరిమితమైనటువంటి ఉపదేశం ఉందని తెలుసు కాబట్టి. అలా ధ్యానించడం వల్ల ఇతనికి జ్ఞానము అందరికంటే ఎక్కువ జ్ఞానం వచ్చిందా లేదా? నా బోధకులందరికంటే, అంటే ఆయన్ని బోధించిన పాఠాలు బోధించిన వారందరికంటే కూడా ఆయనకు విశేష జ్ఞానం ఉంది. కారణం బైబిల్ని ధ్యానం చేయటం అండి. 100వ వచనం చూడండి. 100వ వచనం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎవరికంటే? వృద్ధుల కంటే. వృద్ధులను గద్దించొద్దు, కానీ తండ్రిగా భావించి హెచ్చరించన్నాడు. వృద్ధులైనా, ఎంతటి వయసు ఉన్నవారైనా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాన్ని బోధిస్తున్నప్పుడు, ప్రజలను తప్పు ద్రోవలు నడిపిస్తున్నప్పుడు, తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు, సంఘానికి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు కాకుండా అనారోగ్యకరమైనటువంటి బోధను బోధిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చిన్నవాడవైనా సరే ఖచ్చితంగా హెచ్చరించవలసిందే. అది తప్పు అని చెప్పవలసిందే. అది బైబిల్కి విరుద్ధమైన సంగతి ఏమి కాదది. దేవుని మాటలకు విరుద్ధంగా బోధ చేస్తే పెద్దవాడైనా ఖచ్చితంగా హెచ్చరించాల్సిందండి. పెద్దలు కాబట్టి ఎదురు చెప్పకూడదు. బైబిల్ అలా చెప్తుంది అని బోధ చేస్తున్నారంటే వాళ్ళు డిఫెన్స్ చేసుకోవటం కోసం చెప్తున్నటువంటి తప్పుడు ప్రచారం అది. బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు. తప్పుడు బోధ చేస్తే ఎంత పెద్దవాడినైనా సరే బైబిల్ని బట్టి మనం హెచ్చరించే బాధ్యత మన మీద ఉంది. అది తప్పేమి కాదు, అది పాపం కాదు. ఇక్కడ చూస్తున్న మనం దావీదు చేసింది అదే. అందరికంటే ఎక్కువ జ్ఞానం దావీదుకు వచ్చింది. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథం చదివారు. ఎవరైనా సరే అండి బైబిల్ గ్రంథాన్ని మనం అహర్నిశలు చదవాలి. వేరే రాసిన గ్రంథాలు చదవకూడదండి. వేరే భక్తులు, పెద్దలు రాసిన గ్రంథాలు చదవకూడదా అంటే చదవచ్చు. నేను చదవద్దనేది కాదు నేను చెప్పేది. అవి దీన్ని బైబిల్ గ్రంథాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పింది, వాళ్ళ గ్రంథాల్లో ఉన్న సమాచారం దీనికి సరిపోతుందా లేదా అని దీన్ని బట్టి దాన్ని కంపేర్ చేయాలి, కానీ దాన్ని బట్టి దీన్ని కంపేర్ చేయకూడదు. బైబిల్లో ఉన్న గ్రంథం, బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటలు దేవుని మాటల ప్రకారమే అతని వ్యాఖ్యానం ఉన్నదా? బైబిల్ గ్రంథాన్ని, బైబిల్లో ఉన్న మాటలను అతను రాసిన ఆ బుక్ సమర్థిస్తుందా అనే విషయాన్ని చూసి సమర్థించి ఇంకా లోతైన గొప్ప విషయాలు, ఏదైనా మర్మాలు, చిక్కుముళ్ళు ఏదైనా విప్పేసి ఉంటే అటువంటి వాటిని మనం నేర్చుకోవాలి. కానీ ఎక్కువగా మనం చదవాల్సింది ఇది. వాటి మీద ఆధారపడకూడదు. అవి ఎక్స్ట్రాగా, దీంతో పాటు అవి ఎక్స్ట్రాగా
మనం తీసుకుంటాం, అంత ఎడిషనల్గా తీసుకుంటాం వాటిని. అవి చదవచ్చు, వాటిలో సాక్ష్యాలు తెలుసుకోవచ్చు, అందులో మంచి సమాచారం బైబిల్ని సమర్థించే సమాచారం ఉంటే దాన్ని అంగీకరించవచ్చు, పాటించవచ్చు, తప్పేమీ లేదు. అలాగని బైబిల్ని గ్రంథాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వారి గ్రంథాల మీద ఆధారపడి దాన్ని రైట్ అని చెప్పించడం కోసం, నిరూపించడం కోసం, మా అయ్యగారు చెప్పింది, లేకపోతే మా సిద్ధాంతకర్త చెప్పింది, మా డినామినేషన్ వ్యవస్థాపకుడు చెప్పింది రైట్ అని నిరూపించడం కోసం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్నే తిరస్కరించి ప్రయత్నం దయచేసి చేయొద్దు. అది చాలా మహాఘోర పాపం కూడా. కాబట్టి మనం తప్పు జరిగినప్పుడు, తప్పుడు బోధ చేసినప్పుడు ఎవరినైనా సరే మనం గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు. ఆ విషయంలో మాత్రం మనం మొహమాటం అవసరం లేదు. మొహమాటం లేని వారమై ఉండాలి. మన ముఖస్థితి కోసం ఎప్పుడు మనం మాట్లాడకూడదు. ఇలాంటి సందర్భం కూడా ఒకటి ఉంది, మనకు తెలుసు. యోబుకి 3 స్నేహితులు వచ్చి హితోపదేశం చేశారు. యోబు చేసినటువంటి ఆ వ్యాఖ్యలకి వారు కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చారు, యోబు యొక్క 3 స్నేహితులు. అయితే 4వ స్నేహితుడు కూడా చివరికి వచ్చాడు, మనకు తెలుసు అందరికీ. బైబిల్ విద్యార్థులంగా స్టోరీ అంతా మొదటి నుంచి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. యోబు యొక్క 3 స్నేహితులు యాక్చువల్గా ఆ 4వ స్నేహితుడు, అంటే ఆ 4వ స్నేహితుడు ఎవరు అంటే ఎలీహు. ఈ ఎలీహు అనే 4వ స్నేహితుడు యోబు కంటే పెద్దవాడే గాని ఆ 3 స్నేహితుల కంటే చిన్నవాడు. ఈ 3 స్నేహితులు వచ్చి హితోపదేశం చేస్తూ ఉంటే ఇతను వచ్చి విన్నాడు. యోబు మాట్లాడే మాటలు విన్నాడు, అతని స్నేహితులు 3 చెప్పే మాటలు విన్నాడు. విన్న తర్వాత ఇతనికి మహా రౌద్రం, కోపం వచ్చిందనమాట వాళ్ళ మాటలు విని. కోపం వచ్చి వాళ్ళకి ఏదైనా ఎదురు చెప్పాలని అనుకొని, చిన్న వయసు కదా వారికంటే, చెప్పనా వద్దా అని సందేహపడ్డాడు. ఫస్ట్ కొంచెం తగ్గాడు, వెనక్కి రెస్పెక్ట్ ఇచ్చాడు పెద్దల పట్ల. వాళ్ళ వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, బైబిల్ గ్రంథంలో ఏమో పెద్దల్ని గౌరవించమని చెప్తుంది, గద్దించొద్దని చెప్తుందని ఓపిక పట్టాడు. కానీ దాని తర్వాత పరిస్థితి అధిగమించిపోయింది, చేదాటిపోయింది. పెద్దలైనా సరే వారిని హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ మాట ఒకసారి మనం చూస్తే యోబు గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి. అప్పుడు ఇగో చూడండి, ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపించెను. యోబు మీద ఎలీహు కోపపడ్డాడా లేదా? బహుగా కోపించెను. ఎందుకనంట, యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకుంటూ చూచి. ఇక్కడ ఈ సందర్భంలో మీకు ఒక మాట గుర్తు చేయాలి నేను. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, తెలుసు కదా మనకందరికీ. ఒకసారి మనం అది కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది, ఏమని? అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు. చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారండి, ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఇదేంటి ఈ వచనం ఇలాగ ఉంది? అధికంగా నీతిమంతుడు అయి ఉంటే, అధికంగా జ్ఞాని అయి ఉంటే నాశనం జరుగుతుంది, మనం నాశనం చేసుకుంటామా? అధికంగా నీతిమంతులుగా ఉండొద్దా? అధికంగా జ్ఞానవులుగా ఉండొద్దా? ఇదేంటి ఈ వచనం ఎలాగుంది, దీని అర్థం ఏమై ఉంటుందని చాలా మందిలో ఈ డౌట్ ఉంటుంది, నాకు తెలుసు. నాకు కూడా ఒకప్పుడు ఈ డౌట్ ఉండేది. అంటే దాని అర్థం ఏమిటి? దాని మీనింగ్ ఏంటంటే, దేవుని కంటే అధికమైనటువంటి జ్ఞానం నాకుంది అనుకునే వాళ్ళు ఉంటారు సమాజంలో. నేను దేవుని కంటే నీతిమంతుణ్ణు అన్నట్టుగా వారి యొక్క బిల్డప్ అవ్వచ్చు, వారి యొక్క మాటలు అవ్వచ్చు, వారి యొక్క అతిశయం అలా ఆ స్థాయిలో ఉంటుందన్నమాట. మీరు అనుకోవచ్చు, అదేంటండి దేవుని కంటే నేను నీతిమంతుని, జ్ఞానవంతుని అనుకునే వాళ్ళు సమాజంలో ఉంటారా? భలే వాళ్ళు అండి మీరు. అలా ఎవరు ఉంటారు? నాకు ఎప్పుడు కనబడలేదని మీరు అనుకోవచ్చు. మీకు ఎప్పుడు కనబడలేదంటే నేను ఒక ప్రశ్న అడుగుతా, భూమి మీద ఉన్న 200 దేశాల్లో ఉన్న ప్రతి దేశానికి మీరు వెళ్ళారా? ప్రతి రాష్ట్రానికి, ప్రతి జిల్లాకి, ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి సంఘం దగ్గరికి వెళ్ళి ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఎవరి ఆలోచన ఎలా ఉన్నాయో మీకు తెలుసా? అంటే మీ ఊళ్ళో, మీ చుట్టుపక్కల ఎవరు లేరని, నీకు తారసపడిన వ్యక్తుల్లో, నీకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో ఎవరు అలా లేరని, ఇక ప్రపంచంలో ఎవరు ఉండరు అనుకోవటం అమాయకత్వం. అది అందరినీ పరిశీలించేసినట్టు చాలా మంది ఇట్లాంటి స్టేట్మెంట్లు చెప్పేస్తూ ఉంటారు. అట్లా ఉంటుందండి, అట్లా ఉండదండి. ఎలా చెప్తారా మాట? ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల్లో, అన్ని మనుషులతో, అందరి మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు పరిశీలన చేసి వచ్చారు కాదు కదా. అలాంటి వ్యక్తులు ఉంటారు. దేవుని కంటే అధిక నీతిమంతులైనట్టు బిల్డప్ చేసేవాళ్ళు ఉంటారు. దేవుని కంటే అధికమైనటువంటి జ్ఞానం గల వ్యక్తిగా ఉన్నట్టు అతిశయించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు ఉంటారని
మనం ఎక్కడో చెప్పటం కాదు, ఇక్కడ యోబు కూడా నాకు కనిపిస్తున్నాడు మనకి. ఇక్కడ యోబు గురించి ఏం చెప్తున్నారు వాళ్ళు అక్కడ చూడండి. యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకున్నట్టు చూసి అతను బాగా కోపం వచ్చింది. ఇప్పుడు యోబే అంటున్నాడు, ఎక్కడో దాకా ఎందుకు, ఇక్కడ యోబు సాక్ష్యమే చూడండి. యోబు యొక్క పరిస్థితి ఎలాగుంది, యోబు తను తాను ఎలా పోల్చుకుంటాడు తెలుసా? దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు. ఇదే అధికమైన నీతిమంతుడు అయి ఉండకము అంటే, దేవుని కంటే తామే అధికులమని, అధిక జ్ఞానం కలిగిన వారు నీతిమంతులు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే వాళ్ళ మీద కోపడ్డాడు. ఇక 4వ వచనం, ఇక 3వ వచనం చూస్తే, మరియు యోబు యొక్క 3 స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకయే యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతను బహుగా కోపించాడు. పెద్దలు వీళ్ళు, ఎలీహు కంటే పెద్దోళ్ళు, కానీ భయంకరమైన కోపం వాళ్ళ మీద కూడా వచ్చింది. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవాలని కనిపెట్టి ఉండేను. ఇంకా ఎక్కువ వయసు ఉన్నోళ్ళు పెద్దలు అని కొంచెం తగ్గాడు పాపం ఆయన, యోబుతో మాట్లాడదామని అన్నాడు. 6వ వచనంలో చూస్తే, నేను పిన్న వయసు గలవాడను, మీరు బహు వృద్ధులు, ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏళ్ళు జ్ఞానం బోధింపదగును నేను అనుకుంటుని. మీరు పెద్దోళ్ళు కాబట్టి నేను కాముకుంటే మీకు ఎక్కువ జ్ఞానం తెలిసిద్ది అనుకున్నా, మీకు ఎక్కువ విషయాలు తెలుసు అని అనుకున్నా, మీరేంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, అసలు యోబు చెప్పిన దానికి ప్రత్యుత్తరం ఇవ్వలేకపోతున్నారు అని 9వ వచనంలో, వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు గారు, బహు వయసు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. మీరు వృద్ధులు 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 అనుకుంటే మీరు మాట్లాడే మాటలు ఏంటి అసలు? వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు అని మీరు అనుకుంటున్నారా? కాదు అని ఆయన చెప్తూ, ఇంకా వారిని 16వ వచనం చివరిలో చూస్తే, వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరకుందునా, నేను ఏవలసిన ప్రత్యుత్తరం ఇచ్చేదను, నేనును నా తాత్పర్యము తెలిపేదను అని ఇంకా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. వృద్ధులైనా సరే అక్కడ ఇంకా గద్దించడం స్టార్ట్ చేశారు, ఎందుకంటే పరిస్థితి చేదాటిపోయింది. కాబట్టి ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చెప్పవచ్చే విషయం ఒకటే, ఏంటనంటే వృద్ధులను మనం గౌరవించాలి, పెద్దలను, దైవజనులను, పాస్టర్లను మనం గౌరవించాలి. కానీ దేవుని వాక్యానికి విరుద్ధంగా వారు బోధిస్తున్నప్పుడు, లేదా వారి జీవితాలు అలా ఉన్నప్పుడు, లేఖనానికి విరుద్ధంగా వారి ప్రవర్తన ఉన్నప్పుడు, నువ్వు విశ్వాసివైనా మీ దైవజనులను ఖచ్చితంగా నువ్వు నిలదీయవలసిందే. ఒకవేళ మీరందరూ బోధకులు, పాస్టర్లు, దైవజనులు అయితే, మీకంటే పెద్ద, మీ డినామినేషన్ పెద్ద ఎవరైతే ఉన్నారో, పూర్వీకులు రాసిన గ్రంథాల్లో ఒకవేళ రాంగ్ ఉంటే అది ఖచ్చితంగా రాంగ్ అని చెప్పవలసిందే. ఇది పెద్దలను ఎదిరించటం కాదు, ఇది దేవుని ఆజ్ఞకు విరుద్ధం కాదు, ఇది మోషేను ఎదిరించిన కోరహు, దాతాను, అభిరాముల వంటి పాపం కాదు. సిద్ధాంతపరమైనటువంటి విభేదం ఇక్కడ దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్టుకు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. అక్కడ అభిరాము, దాతాను, కోరహు చేసింది ఏంటి? అక్కడ మోషే ఏదో అబద్ధం చెప్పినందుకు, మోషే ఏదో అబద్ధ బోధ చేసినందుకు, ప్రజలను రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తున్నందుకు వారు తిరుగుబాటు చేయలేదు, కానీ దేవుని నియామకం మీదే తిరుగుబాటు చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసిన తిరుగుబాటు వేరు. చాలా మంది పాస్టర్లు చాలా తెలివిగా, కుయుక్తిగా అక్కడ మాటను తీసుకొచ్చి, ఇగో మోషే నాయకుడిని వాళ్ళు ఎదిరించినప్పుడు భూమి వాళ్ళని ఎలాగ ప్రాణంతో మింగేసిందో చూస్తున్నారుగా, కాబట్టి దైవజనుడికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడొద్దని నూరి పోసే సంఘాల్లో ఇలాంటి తప్పుడు బోధ చేస్తున్నారు. అక్కడ ఎదిరించింది దేవుని నియామకానికి. ఆయన మాత్రమే పరిశుద్ధుడా, ఆయన మాత్రమే ప్రవక్తడా, ఆయన మాత్రమే ఈ సేవ చేస్తాడా, మాకు ఆ అధికారం లేదా అని ఆయన ఏర్పాటు చేసుకుంది దేవుడు. అక్కడ మోషేను దేవుని ఏర్పాటు మీదే వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి వాళ్ళకు శిక్ష వచ్చింది. ఇక్కడ దేవుని ఏర్పాటుకి శిక్ష కాదు, ఇది తప్పుడు బోధ చేసి వాక్యానికి విరుద్ధమైన బోధ జరుగుతున్నప్పుడు, ఇది అనారోగ్యకరమైన బోధ చేస్తున్నప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన బోధ చేస్తున్నప్పుడు, ఒక విశ్వాసాన్ని నాశనానికి నడిపించే బోధ చేస్తున్నప్పుడు దాన్ని ఎదిరించడం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎదిరించడం కాదు, నాయకులు ఎదిరించడం కాదు, అసలు ఎదిరించకపోవటమే పాపం. అక్కడ తెలుసా, నీ ఎదుట నువ్వు మేలు చేయి నెరిగి అలా చేయకుండా పానికి పాపం కలుగును. అక్కడ తప్పుడు బోధ అని తెలిసినప్పుడు, నువ్వు బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా అది ఆ వాక్యం, ఆ బోధ జరుగుతుంది, అక్కడ కార్యాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు దాన్ని ఎదిరించకపోవటమే నీవు చేసే అతిపెద్ద పాపం. కాబట్టి తప్పు చేయలేదనుకో, తప్పుడు బోధ చేయట్లేదనుకో, ఇంకా అటువంటి వ్యక్తులు ఇంకా మనం బలపరచండి, ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా వారి సంఘం విస్తరించడానికి ధన సహాయం చేయండి, తర్వాత మీ వ్యక్తిగత సహాయం చేయండి, ఏ విధంగానైనా ఉపయోగపడండి, అది ఇంకా ఆశీర్వాదకరం.
కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారి జీవితం అలాగున్నా, వారి బోధ అలాగున్నా ఖచ్చితంగా మనం దాన్ని ఎదురించి తీరాలి. అక్కడ పెద్దలు గౌరవించాల్సినటువంటి అవసరత లేదు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా బోధిస్తున్నారో, ఇంక వారు పెద్దలు ఆ స్థానాన్ని వారు కోల్పోయినట్టే లెక్క. ఖచ్చితంగా వారిని మనం గద్దించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.